కృషిగా మన బీసీ సోదరుల్ని సమన్వయం చేసుకుంటూ రాజకీయ నాయకుల్ని, కుల సంఘాల నాయకుల్ని, పెద్దల్ని అందరినీ సమర్థిస్తూ మన కొన్ని సంవత్సరాలుగా దుర్ర కుమారస్వామి గారి అడుగుజాడల్లో కూడా నడుస్తూ ఈ రోజున నా యొక్క సేవలను మెచ్చి గత 15 సంవత్సరాలుగా నేను చేస్తున్న ఈ సేవలను మెచ్చి నన్ను ఈ యొక్క గురుతర బాధ్యంగా తెలుగు రాష్ట్రాల్లో జాతీయ బీసీ దళ అధ్యక్షులుగా తెలుగు రాష్ట్రాలకు నియమించినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ విషయానికి వస్తాను. చాలా బాధాకరమైన విషయం. భారతదేశం ఎక్కడికో ప్రపంచ దేశాలతో పోటీ పడుతుందని మనం చప్పట్లు కొడుతున్నాం, గర్వపడుతున్నాం. కానీ అంతరిక్షంలో కూడా ప్రవేశించాం. కానీ ఇంకా మారుమూలు పల్లెల్లో, గ్రామాలలో తాగడానికి నీరు, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, చదువుకోవడానికి చదువు లేని అనేక మంది కుటుంబాలు, అనగాలిన బడుగు బలహీన వర్గాలు, ఎస్సీలు, మైనారిటీలు, అగ్రవర్ణాల్లో నిరుపేదలు కూడా ఉన్నారు. కానీ మనం సర్జికల్ స్ట్రైక్ చేసి అటు పాకిస్తాన్ మన శత్రు దేశాల మీద వెళ్ళి దాడి చేశామని చెప్పుకుంటున్నాం. కానీ ఒక పూటికి తిండి లేక, బట్ట కట్టుకోలేక, చదివించలేక ఉన్న అనగానే బీసీలు, ఎస్టీలకు రోజువారీ కూలి చేసుకుంటే కానీ గడవని బీసీలకు అన్నం పెట్టలేకపోతున్నందుకు నిజంగా మనం అందరూ బాధపడాలి. ఈ దేశంలో ఉన్నందుకు నిజంగా బాధపడాలి. ఎందుకంటే ఎప్పుడైనా ఒక దేశం బాగుపడాలన్నా అన్ని జాతులు, అన్ని సామాజిక వర్గాలను సమన్వయ పరుచుకున్నప్పుడే దేశం బాగుపడుతుంది. నిజంగా ఈ రోజున మన రైతుల గురించి మాట్లాడుకోవాలి. పండించిన రైతుకు గిట్టుబాటు ధర రాక అనేక సమస్యలతో నిజంగా ఈ రోజున ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నిజంగా పెళ్లికి వచ్చిన పిల్లలు, అనగానే బడుగు బలహీన వర్గాల పిల్లలు చదివించుకోలేక, పెళ్లిళ్ళు చేయలేక, తినలేక, ఇంకా చదువులు కొనుక్కున్న స్థితిలో ఇంకా ముందుకు వెళితే ఈ బడుగు బలహీన వర్గంలో ఏమీ చేయని నిస్సాయి స్థితిలో కొంతమంది అక్కడ కూడా పెత్తందారుల చేతుల్లో మానభంగాలకు, హత్యలకు గురవుతున్నారంటే ఇంకా మనం ఎందుకు ఈ సర్జికల్ స్ట్రైక్ చేయాలి? ఎక్కడో దేశాన్ని మన కాపాడు కోసం వేరే దేశాన్ని రాకుండా ఉన్నప్పుడు పేదవాడితో మనం ఎందుకు సర్జికల్ చేయట్లేదు? వాడి అన్నం పెట్టడానికి ఎందుకు చేయలేకపోతున్నాం? వాడి రాజకీయ శక్తిగా ఎదగడానికి ఎందుకు చేయలేకపోతున్నాం? కారణం మనలో లోపం. ఈ బీసీ కులాల్లో కొంత లోపం సంభవించింది. ఆ లోపాన్ని ఈ స్టేజ్ మీద ఉన్నవాడే కాదు, మాతో సహా అందరూ కూడా గ్రామాలలో, పట్టణాలలో ఎవరైతే దారిద్ర్య జీవులు ఉన్నారో, కులం పేరు చెప్తే కూడా అఘాయిత్యాలు చేసే దేశంలో మనం ఉన్నాం. ఎక్కడో ఎదిగిపోయాం అనుకుంటున్నాం, ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నాం అనుకున్నాం. ఓటు రాజ్యాంగమే నడుస్తుంది భారతదేశంలో సోదరులారా. ఓటు రాజ్యాంగం నడిచినంత కాలం బాబాసాహెబ్ అంబేద్కర్ 75 సంవత్సరాల క్రితం నేడు సమాజాన్ని ముందే ఊహించి ఆయన రాజ్యాంగంలో పొందుపరిచాడు. బడుగు బలహీన వర్గాలు, మీ ఓటే మీ ఆయుధం అవుతుందని చెప్పాడు. మీ ఓటే మీ జీవితాన్ని మారుస్తారని చెప్పాడు. కానీ ఎవరు ఓట్లు ఎవరికి వేస్తున్నారు, ఎవరిని పరిపాలన చేస్తున్నారు? తెలుగు రాష్ట్రాల గురించే కాదు, యావత్ భారతదేశంలో జాతీయ బీసీ దళగా మేము ప్రశ్నిస్తున్నాం. ఎవరు ఓట్లు ఎవరు వేసుకుంటున్నారు, ఎవరిని పరిపాలన చేస్తున్నారు? ఇక్కడ మనం చంద్రబాబు గారిని తప్పు పట్టకల్లా, రేవంత్ రెడ్డి గారిని తప్పు పట్టకల్లా, నరేంద్ర మోడీ గారిని తప్పు పట్టకల్లా, ఓట్లు చేసే ఆయుధంలో మనం చేసే తప్పుని మనం తప్పు పెట్టుకోవాలి. మనం కరెక్ట్ చేసుకోకుండా నాకు డ్రైవింగ్ వస్తే సరిపోదు, అవతల వాడు నన్ను గుడ్డిన యాక్సిడెంట్ అవుతుంది. అలాగే నా ఓటుని నేను ఎవరికి వేస్తున్నాను, ఎవరు నాకు అన్నం పెడతారు, ఎవరు నాకు ఇల్లు కడతారు, ఎవరు నాకు చదువు చెప్తారు, ఎవరు ఈ దేశ పౌరుడిగా తలెత్తుకుని తిరుగుతాను అనే విధంగా ఏ నాయకుడైతే మనం చట్టసభలకు, రాష్ట్రాల్లో, మండలిలో కానీ, అసెంబ్లీలో కానీ, కేంద్రంలో, రాజ్యసభకు కానీ, లోక్సభకు కానీ మనం పంపించి మన పరిపాలన చేసుకుంటున్నామంటే మనం ఆలోచన చేయాలి. అనగానే బీసీ వర్గాలు, ఎస్సీలు, మైనారిటీలు నిజంగా ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో ఒక సామాజిక వర్గం ఇంకో సామాజిక వర్గం మీద దాడులు చేసుకోవడం, దాన్ని మనం ప్రత్యక్ష ప్రసారంగా చూడటం, దాన్నే మనం సమాజంలో ఇది ఒక నాగరికత సమాజం అనుకోవడం ఎంత దౌర్భాగ్యమైన విషయం. ఈరోజు ముఖ్యంగా ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఈరోజు పత్రికా సమావేశం జరిగింది. ముఖ్యంగా ప్రత్యేక మంత్రిత్వ శాఖ బీసీలకు ఇవ్వాలని ఒక ప్రధాన డిమాండు, అలాగే రెండవది జనాభా దామాష ప్రకారము కులగణన 2027లో కేంద్ర ప్రభుత్వం సెన్సర్ చేస్తానని ప్రకటించింది. దాంట్లో ఓబీసీ కాలం లేకపోవడం వల్ల ఓబీసీలను ఇతరులుగా పెట్టడం అనేది చాలా నిర్లక్ష్యమని ఆ రెండు అంశాలు. మూడవది తెలంగాణ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్కు జాతీయ బీసీ దళ తరపున అధ్యక్షుడు నియమించడం జరిగింది. అయితే విషయానికి వస్తే ఒక్కసారి ఈరోజు నిజంగా కులాహంకారం ఏ విధంగా ఉందో ఒకసారి మాట్లాడుకోవాల్సిన సందర్భం వచ్చిందని తెలియజేస్తున్నాను. భారతీయ సమాజ నిర్మాణంలో చూసుకున్నట్లయితే మొదట వర్ణ వ్యవస్థ, తర్వాత కుల వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తున్నది అనేది అందరికీ తెలిసిందే. కుల వ్యవస్థ వల్లనే అసమానతలు పెరిగాయి, సామాజిక న్యాయం బీసీలకు దూరమైంది. సామాజిక న్యాయం దూరం కావడం వల్ల దశాబ్దాలుగా
చరిత్ర ఆరంభం నుంచి చరిత్ర పొడవునా బీసీలు హక్కుల కోసం, రిజర్వేషన్ల కోసం, సామాజిక న్యాయం కోసం, సాంఘిక విముక్తి కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో చరిత్ర పొడవునా బీసీలు విద్య, ఆస్తి, అధికారం అనే 3 అధికారాలు అత్యధికంగా నష్టపోయింది ఎవరన్నా ఉన్నారా అంటే అది బీసీలు మాత్రమే. ఈ రోజు ఎంబీసీలు సంచార కులాలు, అర్ధ సంచార కులాలు అర్ధ బానిసలుగా బతుకుతున్నారంటే చరిత్ర ఏం చెబుతుందో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఈ రోజు సగటు మనిషికి అందవలసిన కూడు, గుడ్డ, నీరు కూడా అందని పరిస్థితి, దారిద్ర రేఖ దిగువన జీవిస్తున్నారంటే అర్థం చేసుకోండి. అదే ఆధిపత్య కులాలు, అదే సమయంలో ఆధిపత్య కులాలు ఈ రోజు రాజ్యాధికారంలో ముద్ర వేసుకొని, పాలనలో ముద్ర వేసుకొని, చరిత్రలో ముద్ర వేస్తూ ముందుకు పోతున్నారు. ఓవైపు అణచివేత, మరోవైపు వారు ఉండడం చాలా బాధాకరం. ఈ ప్రశ్న చైతన్యవంతుల్ని వెంబడిస్తుందని తెలియజేస్తున్నాను. ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగం అందించింది డాక్టర్ అంబేద్కర్ గారు. అతిపెద్ద రాజ్యాంగం, సమాన అవకాశాలు, సమాన వాటా, సమాన భాగస్వామ్యం. మరి బీసీలకు ఉన్నదా అని సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. పోరాడితే పోయేది ఏమున్నది, బానిస సంఖ్యలు తప్ప అని కవి అన్నట్టుగా బీసీలందరూ ఐక్యంగా సంఘటితం కావాలి, మరియు ముఖ్యంగా సంఘటితమై రాజ్యాధికారం వైపు ముందుకు పోవాలి. అంతేకాకుండా విద్యను పెంపొందించుకోవాలి, రాజకీయ అవగాహన పెంపొందించుకొని రాజ్యాధికారమే అన్నిటికీ సమాధానం అని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక్కసారి కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని చూస్తూనే దశాబ్దాలుగా బీసీలు పోరాటం చేస్తుంటే కనీసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేకపోవడం ఎంత అవమానం, ఎంత దారుణం. ఎస్సీలకు మంత్రిత్వ శాఖ ఉంది, ఎస్టీలకు మంత్రిత్వ శాఖ ఉంది, మరి బీసీలు ఏం తప్పు చేసిలని సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. దశాబ్దాలుగా పోరాటం చేసినా కూడా పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టలేదు. ఎంత దారుణం, ఎంత అవమానం ఒకసారి అర్థం చేసుకోండి. అంతేకాదు వారికి అవసరమైతే రాత్రికి రాత్రి ఈడబ్ల్యూఎస్ పేరిట 8% లేనోళ్లకు 10% రిజర్వేషన్లు కల్పిస్తారు. అవసరమైతే రాజ్యాంగ సవరణ చేస్తారు. కానీ మా బీసీలకు మాత్రం సవరణ చేయరు. మేము బీసీలు కోరుకునేది మతపరమైన రాజకీయాలు కాదు, మేము కోరుకునేది సమాన అవకాశాలు, సమాన వాటా, సమాన భాగస్వామ్యం మాత్రం అని సందర్భంగా తెలియజేస్తున్నాను. రానున్న రోజులలో పూర్ణచంద్రరావు లాంటి సార్ కావచ్చు, మిగతా వాళ్ళందరినీ కలుపుకొని అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేసి జాతీయ స్థాయిలో సంఘటితమైతాం, ఐక్యంగా పోరాడతాం. సామాజిక న్యాయం, సమానత్వం కోసం దేశ స్థాయిలో ఓ జాతీయ ఉద్యమాన్ని నిర్మించి అవసరమైతే అంబేద్కర్ కల్పించిన ఓటుతోనే మీ గద్దె కూడా దింపుతామని తెలియజేస్తున్నాను. అంతేకాదు ముఖ్యంగా సెన్సస్ 2027లో ఎస్సీలకు ఇంటి పెద్ద ఎవరు అంటే ఎస్సీ, ఎస్టీ, అలాగే ఓబీసీలకు లేకుండా ఇతరులు అని పెట్టారు. మరి దాంట్లో నీకు మొబైల్ ఉందా, ఇంటర్నెట్ ఉందా, ఎన్ని గదులు ఉన్నాయని ఇవన్నీ నిరూపించడం, కానీ సామాజికంగా నువ్వు వర్గానికి సంబంధించిన వల్ల ఓబీసీ కాలం ఎందుకు పెట్టలేదు అని ఈ సందర్భంగా బీజేపీ నేను ప్రశ్నిస్తున్నాను. ఈడ మైకు పట్టుకుంటే అరవింద్ గారు కావచ్చు, ఈటల రాజేందర్ కావచ్చు, మరి లక్ష్మణ్ కావచ్చు, మరియు కిషన్ రెడ్డి కావచ్చు, అద్భుతంగా మాటలు చెప్తారు. మరి బీసీలకు ఇప్పటి వరకు మీ పాలనలో ఏమైనా చేశారా అని సూటి ప్రశ్న అడుగుతున్నాను. చేసింది శూన్యం, ఏమీ లేదు. అవసరమైతే రోడ్ల మీదకి వస్తాం, మా హక్కులను మేము సాధించుకుంటామని ఖబర్దార్ అని ఈ రోజు నేను కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నానని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. జాతీయ బీసీ దళ అధ్యక్షులు దండు కుమారస్వామి గారు, అలాగే ఆంధ్ర తెలంగాణ బీసీ దళ అధ్యక్షులు సత్యనారాయణ గారు, టీవీవి సత్యనారాయణ గారు, మరి వారికి ఈ సందర్భంగా కంగ్రాచులేషన్స్. చాలా బీసీ సబ్జెక్ట్ అనేది ఈ దేశంలో సీరియస్ సబ్జెక్ట్. మనం ఎంతవరకు దేశంలో ఈ రాష్ట్రాల్లో మనం గమనించాం, స్వాతంత్ర్యోద్యమం తర్వాత స్వరాష్ట్ర ఉద్యమాలు జరిగాయి, హిందూ మతవాదాలు పేరున ఉద్యమాలు కానీ రాజకీయాలు కానీ నడుస్తూ ఉన్నాయి. అసలు రాజకీయం అంతా కులాల పరంగా జరుగుతున్నటువంటి అన్యాయం మీదనే ఇక నుంచి రాజకీయాలు ఉంటాయి ఈ దేశంలో, ఈ రాష్ట్రం. ఎందుకంటే ఈ నాయకులు ఎవరైతే ఇంతవరకు మనల్ని పాలించారో ఆ నాయకులు దేశాన్ని దోచుకున్నారు, ఇంకా దోచుకుంటున్నారు. తెల్లారు లేస్తే ఎవరన్నా పెద్ద నాయకుడురా అంటే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో బాగా దోచుకున్నాడనే అర్థం వస్తుంది. వాళ్ళ కులాలకు మేలు చేసేవాడుగానే అర్థం వస్తుంది. బీసీ కులాలు కానీ, ఎస్సీ కులాలు కానీ, ఎస్టీ కులాలు కానీ, ముస్లింలకు కానీ ఈ దేశంలో తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. జనాభా ఎక్కువ ఉండి కూడా అసెంబ్లీలో ఎమ్మెల్యేలు తక్కువ ఉన్న కులాలు బీసీ కులాలు, ముస్లిం కులాలు. జనాభా చాలా తక్కువ, ఎమ్మెల్యేలు ఎక్కువ. మన తెలంగాణలో కమ్మారెడ్డి వెలము వాళ్ళు ఉన్నదే
100కి 5. కానీ మరి ఈ రోజున తెలంగాణ అసెంబ్లీలో 60 మంది ఉన్నారు.